ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఈ నెల పెన్షన్లు ఎవరెవరికి పెన్షన్లు రద్దు చేయబోతున్నారు, సో అదేవిధంగా పెన్షన్లు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు కొత్త పెన్షన్లకు సంబంధించి, సో ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా వీడియో రూపంలో అందించడం జరుగుతుందండి. ఈ రోజు ఉన్నటువంటి టాప్ 5 ముఖ్య అప్డేట్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తేదీ చూసుకున్నట్లయితే జనవరి 29వ తారీఖు అండి. చివరికి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది, వెంటనే లైక్ చేయండి. మిత్రులందరూ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. చిన్న అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. మొట్టమొదటిది వచ్చేసి ఆధార్ కార్డ్ అనేది అందరికైతే ఉంటుంది కదా. సో ఆధార్ పేరు చెప్తే చాలామంది భయపడుతుంటారు. ఎందుకంటే సైబర్ క్రైమ్ నేపథ్యంలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని చాలామంది ఇబ్బంది పడుతుంటారు. తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది ఆ సంస్థ. ఎందుకంటే గుడ్ను చెప్పే ప్రయత్నం చేశారు. ఆధార్తో మొబైల్ నెంబర్ లింక్ పైన కీలక ప్రకటన చేసిందనమాట. ఎక్కడి నుంచైనా మొబైల్ నెంబరు అప్డేట్ అనేది చేసుకోవచ్చు. ఆధార్ కీలక అప్డేట్కి సంబంధించి ఆధార్ మొబైల్ నెంబర్ లింక్ చేయడం తప్పనిసరి చేసింది. అయితే ఈ విషయంలో బయోమెట్రిక్, అడ్రస్ ప్రూఫ్, యూజర్ గుర్తింపు ధృవీకరణ కేంద్రం అనుమతి ఇచ్చిందనమాట. అదేవిధంగా మొబైల్ నెంబర్ ఆధార్ లింక్ చేయాలని ఇటీవల ఆదేశాలు కూడా ఇచ్చినప్పటికీ సో కొంతమంది చేశారు, కొంతమంది చేయకుండా అలాగే ఉన్నారు కదా. ఈ సేవలు మరింత సరళతరం, ఈజీ ప్రాసెస్ చేయడానికి భారత విశిష్ట గుర్తింపు సంస్థ అయినటువంటి కీలక నిర్ణయం తీసుకోపోయింది. ఎక్కడి నుంచైనా మొబైల్ నెంబర్ను అప్డేట్ చేసుకునేటువంటి వెసులుబాటు అయితే ఉంది. ఇది అందుకోసం త్వరలోనే కొత్త వ్యవస్థ కూడా రానున్నట్లు చెప్తున్నారనమాట. సో ఇక ఇందుకు సంబంధించి మరింత సులభతరంగా వినియోగించడానికి దీని యొక్క ఉద్దేశం. జనవరి 20 తర్వాత సౌకర్యం అందుబాటులోకి అయితే రాబోతున్నాయి. ఇకపైన కార్డులు అవసరం లేదు, ఇంటి నుంచే చేసుకోవచ్చు. రిపబ్లిక్ డే, సో ఇవన్నీ కూడా కొత్త అంటే ఏం చేస్తున్నారు ఏంటంటే, అవసరమైన చోట వినియోగదారులు ఆధార్ కార్డు లేదా ఫోటో కాపీలు తీసుకెళ్ళిన అవసరం లేదు. ఇంటి నుండే వారి మొబైల్ నెంబరు, చిరునామా అప్డేట్ చేసుకోవచ్చు. యాప్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత కొత్త తీసుకొస్తున్నారు కాబట్టి ఆధార్తో లింక్ చేయబడి మొబైల్ నెంబర్ని ఉపయోగించి లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఆధార్ కార్డు వివరాలు కనిపిస్తాయి అన్నమాట. అప్పుడు అవసరమైన తమ ఫోన్లోనే చూపించవచ్చు ఆధార్ కార్డు ఎలా ఉంది ఏంటనేది. సో ఇక ఇందుకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. సో ఆధార్ కార్డుకు సంబంధించి ఉన్న వారందరికీ ఇక నుంచి అంటే ముఖ్యంగా ఇక ఆధార్ సెంటర్లకు వెళ్ళకుండా మనకి ఇంటి నుంచే కొత్తగా మొబైల్ యాప్ అనేది తీసుకొస్తున్నారు కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే డిజిటల్ వెరిఫికేషన్ అవుతుంది. వర్చువల్ ఐడి, మీ 12 అంకెల ఆధార్ నెంబరు బయట పెట్టకుండానే ఈ యాప్ ద్వారా మీ గుర్తింపు నిరూపించుకోవచ్చు. దీనివల్ల డేటా అనేది ఖచ్చితత్వంగా సేఫ్గా ఉంటుందని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారనమాట. ఇక జనవరి 20 తర్వాత యాప్ అనేది అందుబాటులోకి అయితే రాబోతుంది. సో ఇక ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి ఆధార్ని అప్డేట్ అనేది చేసుకోవాలని అంటే కేంద్రం అయితే తెలియజేస్తుంది అనమాట. మొత్తానికైతే మరో అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మళ్ళీ స్కూళ్ళకు వరుసగా 5 రోజులు సెలవులట. సో ఇక్కడ అంటే ఏం చూద్దాం. సో ఆసియాలోనే అతిపెద్ద పండుగ అయినటువంటి గిరిజనులకు సంబంధించినటువంటి పండుగ అనమాట. ఇందుకు సంబంధించి జనవరి 20 తారీఖు నుంచి అధికారికంగా జాతర అంటే వేడుకలు అనేది ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి అంటే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి పక్క రాష్ట్రాలు కూడా చాలామంది లక్షలాది మంది వస్తారు. ప్రతి 2 నెలలకోసారి జాతర అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక ఇందుకు సంబంధించి తెలంగాణ స్టూడెంట్ పేరెంట్స్, టీచర్స్ మైండ్లో మాత్రం ఒకే ప్రశ్న తిరుగుతుంది. స్కూళ్ళకు సెలవులు ఇస్తారా లేదనే దానిపైన. ఎందుకంటే సెలవుల్లో పైన డిమాండ్ ప్రభుత్వం ఏం చేస్తుంది, జనవరి 25 నుంచి 31 వరకు 4 రోజులు అనే పాటు మహాజాతర అనేది అధికారికంగా సెలవులు ప్రకటించాలని డిమాండ్ బలంగా వినిపిస్తుంది. సో ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే పండుగ కావడం వల్ల లక్షలాది మంది రోడ్ల మీదకి రావడం, ట్రాఫిక్ జామ్ ఉండడం ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి సో ఇక సెలవులు 5 రోజులు ఇస్తే బ్రేక్ భక్తులకు భారీ ఊరట వస్తుందని చెప్తున్నారు. సో మొత్తానికైతే ఇందుకు సంబంధించి ఒకవేళ ప్రభుత్వం జాతర సెలవులు గ్రీన్ సిగ్నల్ ఇస్తే జనవరి 25 నుంచి 31 వరకు రోజుల సెలవులు వస్తాయి. వాటికి ఫిబ్రవరి 1 ఆదివారం కూడా కలిసి వస్తే స్టూడెంట్స్కు మొత్తం 5 రోజులు అంటే సెలవులు అనేది వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే వస్తున్నాయి అనమాట. దీనికి సంబంధించి త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉంది. ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు వచ్చినా తెలియడం జరుగుతుందండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి నెల పెన్షన్లు అనేవి వీరిని అయితే తొలగిస్తున్నారనమాట. ఎందుకు తొలగిస్తున్నారు ఏందని చూసుకున్నట్లయితే, సో తెలంగాణలో చాలామంది అంటే ఇప్పటికే దివ్యాంగులకు సంబంధించి 4,016 రూపాయలు అందిస్తున్నారు. మిగతా వారికి 2,016 రూపాయలు, వివిధ కేటగిరీ వారికి ఎంత అందిస్తున్నారు. ముఖ్యంగా ఎవరికైతే సదరం సర్టిఫికెట్లు ఉన్నాయో వారందరూ ఏం చేస్తున్నారంటే కేంద్రం అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో UDID కార్డ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది కదా. చాలామందికి ఈ నెల పెన్షన్లు కూడా కోల్పోయినట్లు ఆన్లైన్లో స్టాటస్లో కూడా చూపిస్తుంది అనమాట. మీకు పెన్షన్ కూడా ఇవ్వడం లేదంటున్నారు. ఎందుకంటే 2010 నుంచి అదేవిధంగా 2025 మార్చి వరకు ఎవరైతే సదరం సర్టిఫికెట్లు ఉన్నాయో వారు మళ్ళీ ఏం చేస్తున్నారు, మాకు UDID సర్టిఫికేట్ కావాలని చెప్పేసి కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. అటువంటి దరఖాస్తు చేసుకున్న సమయంలో ఫలానా తేదీ ఫలానా ఆసుపత్రికి వెళ్ళి అక్కడ మళ్ళీ కూడా పరీక్షలు చేసుకోవాలని సో చెప్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే సదరన్ సర్టిఫికేట్లో 40, 50, 60% ఉన్న వారు సైతం అక్కడికి వెళ్ళిన తర్వాత
ఆ టెస్ట్లో భాగంగా పర్సంటేజ్ దాదాపు 20 నుంచి 10-15% ఇలా తగ్గిస్తున్నారన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే యూడిఐడి కార్డు కావాలి కాబట్టి ఇక ఆన్లైన్లో అక్కడ క్లియర్గా ఏదైతే డిసేబుల్ అంటే వాళ్ళకు రాకుండా ఇన్యాక్టివ్ అయితే అవుతుందన్నమాట, పర్సంటేజ్ లేదు కాబట్టి. సో మీరు తప్పనిసరిగా సదరన్ సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లికేషన్ చేసుకొని అవసరం లేదు కొత్తగా. సో ఎందుకంటే 2010 నుంచి 2025 మార్చి వరకు. కానీ తప్పనిసరిగా ఒకవేళ సదరన్ సర్టిఫికేట్ ఉన్నా కూడా మాకు యూడిఐడి కార్డు కావాలంటే యూడిఐడి వెబ్సైట్లోకి వెళ్ళి అందులో వచ్చేసి డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, అందులో డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ కొత్తగా వాళ్ళు దరఖాస్తు అనేది చేసుకుంటే మాత్రం ఇవన్నీ కూడా వెరిఫై అయితే చేస్తారు కాబట్టి ఒకవేళ తెలియక సదరన్ సర్టిఫికేట్ ఉండి కూడా దరఖాస్తు చేసుకున్నట్లయితే తప్పనిసరి ఒకవేళ మీ పెన్షన్ నిలిపివేస్తే సీఎంఓ ఆఫీస్ అదే ఉంటుందన్నమాట. ఆ జిల్లా ఆసుపత్రికి వెళ్ళి మాకు అంటే ఇలా సదరన్ సర్టిఫికేట్ ఉంది అయినా మేము తెలియక మేము అప్లికేషన్ చేసుకున్నాం, మాకు మళ్ళీ కూడా మా యొక్క సదరన్ సర్టిఫికేట్ కావచ్చు మా యొక్క పెన్షన్ అనేది పునరుద్ధరించగలరు అని చెప్పేసి యూడిఐడి దరఖాస్తు అనేది చేసుకోవాల్సినవి అయితే ఉంటుందన్నమాట. సో ఎలిజిబిలిటీ కోసం. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి వారికి ఆన్లైన్లో అయితే చూపిస్తుంది అనమాట. అంటే మీకు ఈ నెల నుంచి పెన్షన్ అనేది తొలగిస్తున్నాం అంటూ, ఎందుకంటే సదరన్ సర్టిఫికేట్లో భాగంగా వారికి డిసేబిలిటీ ఏదైతే ఉందో పర్సెంట్ అనేది తక్కువ చూపిస్తే వెళ్ళిపోతుంది కాబట్టి వారికి పెన్షన్ అనేది ఎవరు నిలిపేస్తున్నారు. సో మరొక రకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెల పెన్షన్లకు సంబంధించి ఎవరికి ఎవరు ఏంటనే దానిపైన చూసుకున్నట్లయితే సో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు దాదాపు అంటే 500 నుంచి 600 మంది అయితే ఉన్నారు. ప్రతి నెల పెన్షన్లు అనేది పొందుతున్నారు. వారి అన్ని రకాల నాట్ ఎలిజిబుల్ కానీ కొంతమంది వృద్ధులు అని చెప్పేసి, కొంతమంది దివ్యాంగులు అని చెప్పేసి, ఒంటరి మహిళలు ఈ రకంగా వివిధ రకాల పేర్లతో పెన్షన్లు అనేది ప్రభుత్వ సొమ్మును కాజేస్తున్నారు. వారందరికీ కూడా సో ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి వారందరి పెన్షన్ అనేది నిలిపివేయడం అయితే జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి చాలామంది ఎదురు చూస్తున్నారు. మనకు ఇప్పటివరకు కూడా దాదాపు నవంబర్ పెన్షన్ డిసెంబర్ 24 తారీఖున ఇవ్వడం జరిగింది. ఇప్పుడు జనవరి కూడా దాదాపు ముగుస్తుంది, సంక్రాంతి అయిపోయింది, కొత్త సంవత్సరం వచ్చింది, అయినప్పటికీ ఇంకా పెన్షన్ అనేది కొన్ని చోట్ల అయితే ఇవ్వలేదు. సో ఎప్పటి నుంచి ఇస్తారు ఏంటనేది చాలామంది అయితే అడుగుతున్నారు. ఎందుకంటే మనకు నెల చివరి వారం నుంచే పెన్షన్లు అనేది అందించడం జరుగుతుంది. సో ఇప్పటివరకు అఫీషియల్గా అయితే జీవో అయితే ఇవ్వలేదు, కానీ 2016 రూపాయలు 4016 రూపాయలు ఇవ్వబోతున్నారు. చూడాలి, త్వరలోనే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు అయితే ఉన్నాయి. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉందా దానిపైన కూడా ఉత్కంఠగా మారింది. ఎందుకంటే ఈ నెల పెన్షన్లు అనేది చాలా ఇంపార్టెంట్ అయితే ఉండబోతుంది అనమాట. ఇక రాష్ట్ర ప్రభుత్వంలో పెంచిన పెన్షన్లకు సంబంధించి ఇవ్వబోతున్నామని చెప్తున్నారు కదా. సో ప్రభుత్వం మొదటగా దివ్యాంగులకు 6016 రూపాయలు, మిగతా వారికి 4016 రూపాయలు ఇస్తామని గతంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అయితే తెలియజేశారు. ప్రస్తుతం పెన్షన్ల పెంపు అనేది ఉంటుందా ఉండదని చాలామంది ఎదురు చూస్తున్నారు కాబట్టి మార్చి ఏప్రిల్లో ఉండే అవకాశాలు అయితే ఉంది. చూడాలి ప్రభుత్వం మరి ఈ నెల పెన్షన్లు ఎప్పుడు అందిస్తారు ఏంటనేది. ప్రభుత్వం నుంచి తాజాగా కొన్ని అప్డేట్స్ అనేది జీవో రూపంలో ఏ జిల్లాకు ముందుకు ఇస్తారు ఏందనేది అప్డేట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో వచ్చిన వెంటనే ఈ రోజు లేదంటే రేపు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతుంది అనమాట. చూడాలి మరి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియడం జరుగుతుందండి.